కేసీఆర్ కుటుంబాన్ని షేక్ చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్లో సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారాడు. సెక్షన్ 164 కింద ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో శరత్ రెడ్డి జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఇదే స్కామ్కు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో కూడా శరత్ రెడ్డి అప్రూవర్గా మారాడు. స్కామ్లో జరిగిన మొత్తం విషయాన్ని అధికారుల ముందు ఒప్పుకున్నాడు. ఇప్పుడు సీబీఐ నమోదు చేసిన కేసులో కూడా అదే రిపీట్ అయ్యింది. శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. శరత్ చంద్రారెడ్డి దక్కించుకున్న 5 జోన్లకు ఒక్కో జోన్కి 5 కోట్ల చొప్పున మొత్తం 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేసినట్టు సీబీఐ తెలిపింది. కవిత డిమాండ్ చేసిన డబ్బు ఇచ్చేందుకు శరత్ చంద్రారెడ్డి నిరాకరించడంతో కవిత అతన్ని బెదిరించినట్టు సీబీఐ చెప్పింది. 2 రోజుల సీబీఐ కస్టడీ తర్వాత ప్రత్యేక కోర్టు కవితను ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్కి పంపింది. కవితను జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చిన 4 రోజుల్లోనే సీబీఐ కేసులో అప్రూవర్గా మారి శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీంతో కవితకు ఈ కేసులో మరిన్ని కష్టాలు రావడం పక్కా అని తెలుస్తోంది. అయితే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తనపై తప్పుడు కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తోంది. ఈ కేసులో తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తనను అరెస్ట్ చేశారని ఆరోపిస్తోంది. మరోవైపు శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీ పెద్ద ఎత్తున బీజేపీకి పొలిటికల్ బాండ్స్ రూపంలో డబ్బు చెల్లించిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్తో అటు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇటు కవిత పరిస్థితి ఏంటి అనేది ఉత్కంఠగా మారింది.